మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. మనతో నా గెస్ట్ ఎవరంటే మనం టీవీలోనే చాలా వైరల్ అయింది వాళ్ళ ఇంటర్వ్యూ. లక్కీ ఆంటీ అని. ఈ ఆంటీ నన్ను బాగా చూసుకుంటుండే, అంటే వాళ్ళ ఆంటీని మీరు చూసుకురంట కదా, దానివల్ల ఏం బాధపడలేదు కదా? 2 days అన్నం తినలా నేను ఆ ఇంటర్వ్యూ ద్వారా. ఇంటర్వ్యూ కోసం. ఎందుకంటే ఆ అబ్బాయి మాట్లాడిన అబ్బాయి లైట్ తీసుకున్నాడు. ఎందుకంటే ఆ అబ్బాయి 100 మందితో తిరిగినా గానీ పర్వాలేదని ఎవరు పట్టించుకోరు. అవును. సో నేను ఒక ఆడదానిగా అందరూ ఏమంటున్నారంటే ముద్దు పెట్టావు. మెయిన్ ఏంటంటే ఆ ఇంటర్వ్యూలో చాలా విభత్సంగా హల్చల్ అవుతుంది, బాగా వెళ్తుంది. కానీ చాలా మంది రిలేషన్ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్న వాళ్ళు ఉన్నారా? చాలా మంది ఉన్నారు. మా రిలేటివ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, కొలీగ్స్ ఉన్నారు. నా షూటింగ్ చేసే నా ఫ్రెండ్స్ కూడా అడుగుతున్నారు, ఏమని? నిజంగా రిలేషన్ లో ఉన్నావా ఆ అబ్బాయితో అని. నేను ఏం చెప్పాలి ఇంకా? మీరు ఒక సిచ్యువేషన్ లో చావు దాకా వెళ్ళి బతికిన పర్సన్ అని. అవును. ఏమైంది అసలు? నేను మంచం మీద పడుకుంటే నాకు ఎవరైనా హెల్ప్ చేయండి అనే రోజు వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలే నా లైఫ్ లో. వెల్కమ్ టు మనం టీవీ. మనతో నా గెస్ట్ ఎవరంటే మనం టీవీలోనే చాలా వైరల్ అయింది వాళ్ళ ఇంటర్వ్యూ, లక్కీ ఆంటీ అని. సో లక్కీ ఆంటీ పర్సనల్ లైఫ్ తెలుసుకోవాలని చాలా మందికి ఇంట్రెస్టింగ్ గా ఉంది. చాలా మెసేజెస్ వస్తున్నాయి, చాలా షేర్స్ వస్తున్నాయి. వాళ్ళ బాండింగ్ రియలా కాదా అని చాలా మంది అడుగుతున్నారు. అండ్ ఇలాంటి ఇంటర్వ్యూస్ చేయడం, ఇలాంటి కేటగిరీ తీసుకురావడం ఏం మెసేజ్ ఇస్తున్నారని చాలా మంది అడుగుతున్నారు. సో కొన్ని విషయాలు అయితే ఉన్నాయి, వాళ్ళ మాటలను తెలుసుకుందాం. అండ్ మీరు పెడుతున్న కామెంట్స్ కూడా వీళ్ళ మాటలను తెలుసుకుందాం. ఆంటీ నమస్తే. ఆంటీ అని అనొచ్చా? యువర్ విష్, నో ప్రాబ్లం. నో ప్రాబ్లం. ఓకే, ఒక ఆంటీగా ముద్ర పడిపోయింది అయితే మీకు. అవును, ఆంటీయే కాబట్టి అంతే మరి. అంతే. 30 దాటిందంటే ఆంటీలమే ఇంకా. ఓకే, ఇప్పుడు నిజంగా మనం ఇంటర్వ్యూ చేసాము యుఎస్ఏ వెంకీ అని, లక్కీ ఆంటీ అని. అవును. ఆ ఇంటర్వ్యూలో చాలా విభత్సంగా హల్చల్ అవుతుంది, బాగా వెళ్తుంది. కానీ చాలా మంది రిలేషన్ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్న వాళ్ళు ఉన్నారా? చాలా మంది ఉన్నారు. మా రిలేటివ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, కొలీగ్స్ ఉన్నారు. నా షూటింగ్ చేసే నా ఫ్రెండ్స్ కూడా అడుగుతున్నారు, ఏమని? నిజంగా రిలేషన్ లో ఉన్నావా ఆ అబ్బాయితో అని. నేను ఏం చెప్పాలి ఇంకా? తెలియని వాళ్ళకంటే ఓకే, ఇండస్ట్రీ గురించి తెలియని వాళ్ళకంటే మనం చెప్తాం, అమ్మ అది షూటింగ్, వాళ్ళు పేమెంట్ ఇచ్చారు, నేను చేశాను, లేకపోతే ఇంటర్వ్యూకి వెళ్ళాము, ఒక 1/2 hour స్క్రిప్ట్ చేసాము, సరదాగా అందరు నవ్వుకుంటారని ఏదో సంథింగ్ చెప్తాం. కానీ 1/2 hour వరకు ఎవరు చూడట్లే ఇంటర్వ్యూ. కొంచెం చూసేసి ఫోన్లు చేస్తున్నారు, మెసేజ్లు పెడుతున్నారు, నిజంగా ఈ అబ్బాయితో రిలేషన్ లో ఉన్నావా అని. లేను లేను లేనని చెప్పి నా నోరు పడిపోయింది అందరికి. అంటే మొత్తానికి దానివల్ల ఏం బాధపడలేదు కదా? 2 days అన్నం తినలా నేను ఆ ఇంటర్వ్యూ ద్వారా. ఇంటర్వ్యూ కోసం. ఎందుకంటే ఆ అబ్బాయి మాట్లాడిన అబ్బాయి లైట్ తీసుకున్నాడు. ఎందుకంటే ఆ అబ్బాయి 100 మందితో తిరిగినా గానీ పర్వాలేదని ఎవరు పట్టించుకోరు. అవును. సో నేను ఒక ఆడదానిగా అందరూ ఏమంటున్నారంటే ముద్దు పెట్టావు. మెయిన్ ఏంటంటే షూట్ లో, రీల్స్ లో ముద్దు పెట్టావు, కంటెంట్ అది ఓకే, ఇంటర్వ్యూలో ఎందుకు ముద్దు పెట్టావు అని అడుగుతున్నారు. ఆల్రెడీ రీల్స్ లోనే పెట్టాను కదా, ఇంటర్వ్యూలో పెడితే తప్పేముంది, అది స్క్రిప్టే కదా, నేనేమి రియల్ గా చేసేయలేదు. ఇప్పుడు హీరో హీరోయిన్స్ కిస్ చేసుకుంటారు, హగ్ చేసుకుంటారు, వాళ్ళిద్దరికి రిలేషన్ ఉన్నట్ట. ఒక బాండింగ్ ఉంటేనే మనం మూవ్ అవ్వగలం, ఒక కంటెంట్ చేయగలం అని నేను చెప్తా ఉంటే మీరు రిలేషన్ లేకుండానే ముద్దు పెట్టావా, రిలేషన్ అయ్యో యూట్యూబ్ లో కూడా కామెంట్లు ఘోరంగా అందరూ నిజంగా రిలేషన్ అనే అనేసుకుంటున్నారు. యాక్చువల్ గా చెప్పాలంటే ఆ అబ్బాయి నాకు ఫోన్ కూడా చేయడు. ఆ అబ్బాయికి నాకు అసలు ఎటువంటి బాండింగే ఉండదు, ఓన్లీ షూటింగ్ పర్పస్ మాత్రమే. ఓకే, ఇప్పుడు మీడియా ఛానల్స్ కూడా మీకు అప్రోచ్ అవుతున్నారు కదా, ఇన్స్టాగ్రామ్ ద్వారా గానీ. ఎనీవే, సో వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్స్ కూడా మీరు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు, ఏమని అడిగారు? ఇంతే అండి, మీరు ఎలా స్క్రిప్ట్ ఎలా చేస్తారు, మీడియాని ఎలా మోసం చేస్తారు, మీడియా ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారా లేకపోతే మీడియాని మోసం చేస్తున్నారా మీరు అని అడిగారు. దాందే ఉండండి, అది స్క్రిప్ట్ కాబట్టి ఆల్రెడీ మాకు యాంకర్ కూడా రివీల్ చేశారు, ఇప్పుడు వరకు మీ ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే వీళ్ళు మాట్లాడారు, ఇప్పుడు వరకు స్క్రిప్ట్ అయిపోయింది, ఇప్పుడు రియాలిటీలోకి వెళ్దామని యాంకర్ కూడా చెప్తారు అని అంటే, రివీల్ చేసిన తర్వాత కూడా ఆ అబ్బాయి అదే కంటిన్యూ చేశాడు కదా అంటే వాడికి తెలియదు. యాక్చువల్గా ఫస్ట్ టైం ఎందుకు వాడు వీడు అన్నానంటే, తను నాకన్నా చాలా చిన్నోడే. ఇప్పుడు వాడికి 25 సంథింగ్ 27 ఉంటాయి, నాకు 33 ఏజ్, నాకన్నా చిన్నోడే కదా, అందుకని నేను వాడని అంటుంటాను. సో ఏంటంటే ఆ అబ్బాయికి తెలియదు, ఇంటర్వ్యూ ఫస్ట్ టైం వచ్చాడు కాబట్టి యాంకర్ గారు అడిగే ప్రశ్నలకు మేము సమాధానాలు చెప్పాలి అని తనకు తెలియదు. తెలియకపోవడం వల్ల అప్పుడు ఆ యాంకరు ఆపుతుంది, నేను ఆపుతున్నాను, అయినా కానీ ఆయన మధ్యలో దూరి వాగుతానే ఉంటున్నాడు.
ఎందుకంటే దానికి మాట్లాడి మాట్లాడి వీడియోలు చేయడం ఎక్కువ అలవాటు కదా, అదే కంటిన్యూ చేసేస్తాడు. ఓకే. ఇప్పుడు ఇంటర్వ్యూ ద్వారా 2 days అన్నం తినలే నేను. ఎందుకంటే నా అనుకున్న వాళ్ళే ఆ వీడియో క్లిప్ తీసి నాకు వాట్సాప్లో పంపించి నాకు పెట్టేసరికి నేను షాక్ అయిపోయాను. ఎందుకంటే అంటే నిజంగా రిలేషన్లో ఉన్నావా, నువ్వు నిజంగా అలా ఉన్నావా, అలా బ్రతుకుతున్నావా అనేట్టో మరి దేనికో నాకు తెలియదు. నేను ఆల్రెడీ వెంటనే చెప్పడం జరిగింది, అదంతా స్క్రిప్టెడ్, అదంతా రియల్ కాదని నేను పెడితే మాట్లాడడం మానేశారు. కనీసం నా బర్త్డే జరిగితే విషెస్ కూడా చెప్పలా. అంటే నేనేదో తప్పు చేసేసినట్టు. అందుకు నాకు చాలా బాధ అనిపించింది. నా కళ్ళు ముందు తప్పులు చేసిన వాళ్ళు, నా కళ్ళు ముందు తప్పు చేసి నాకే దొరికిపోయిన వాళ్ళు పత్తి గింజలాగా మళ్ళీ నా క్లిప్ నాకు పంపించి నేను రీల్లో చేశా, వాళ్ళు రియల్గా తప్పులు చేశారు. రియల్గా తప్పు చేసి నా దగ్గర నేను క్షమిస్తే బ్రతికారు. కానీ నేను రీల్లో యాక్టింగ్ చేస్తే కనీసం నాకు బర్త్డే ఇన్ని రోజులు మాట్లాడపోయినా నేను ఫీల్ కాలేదు, కానీ బర్త్డే రోజు కూడా నా స్టేటస్ చూసి కూడా విషెస్ చెప్పనప్పుడు నిజంగా చాలా బాధపడ్డా. నేను యాక్చువల్గా నేను బర్త్డే కూడా చేసుకోకూడదని మానేశాను. బర్త్డే తెలుసండి, ఫ్రెండ్స్ చేశారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే తప్పులు వాళ్ళు చేసేస్తారు, మనం యాక్టింగే చేస్తాం, దాన్ని రియల్ అనుకొని దూరం పెట్టేశారు. నేను ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత ఊకే ప్రశ్నలు, అందరు ఫోన్లు, షూటింగ్ చేసిన వాళ్ళు కూడా, మా షూటింగ్ అంటే ఏంటో తెలిసిన వాళ్ళు కూడా అడిగే వరకు బాధేసింది. అన్నం తినలే నేను 2 days. వెంకీ నేను ఇద్దరం షూట్ చేసుకున్నప్పుడు ఒక వీడియో తీసాం. ఏంటనంటే ఈ వీడియోలు మేము కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే తీస్తున్నాము, నాకు ఆంటీకి నాతో ఎటువంటి రిలేషన్ లేదు అని చెప్పి ఒక వీడియో తీసుకున్నాం. ఎందుకంటే రేపొద్దున ఏదైనా ప్రాబ్లం అవ్వద్దు కదా, మేము వేరే కంటెంట్ చేస్తున్నాం కాబట్టి అని. కానీ ఆ వీడియో డిలీట్ అయిపోయింది. ఆ అబ్బాయిని అడిగాను, నేను ఫోను ఎక్స్చేంజ్ చేశాను ఆంటీ, వీడియో పోయింది, కావాలంటే నేను వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఒక ఇంటర్వ్యూ ఇద్దాంలే, లేదంటే ఒక వీడియో వదులుదాంలే. ఎవడు నమ్ముతాడు? ఆపు అంటే నువ్వు ఆపకుండా వాగుతానే పోయినావు, అది 1/2 hour స్క్రిప్ట్ అయిపోయింది. ఇప్పుడు రియల్ లేకపోతే స్క్రిప్ట్ అనేది కొద్దిసేపు మాట్లాడితే ఒక 3 minutes లేదా ఒక 5 minutes అనుకోండి, ఎవరన్నా చూసి స్కిప్ చేసో మిగిలింది చూస్తారు. మనం 1/2 hour పొడుగు పెడితే అంత ఖాళీ ఎవరు ఉంటారు? చూడరుగా. కొంచెం చూసి బాగా నాకు వేసుకున్నారు. ఓకే. ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్కి వస్తే, అంటే మీరు ఒక ఆర్టిస్ట్గా కొన్ని సినిమాలలో కూడా చేస్తారు. ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మీ ప్లాట్ఫామ్? నేను అప్పుడెప్పుడో వచ్చానండి, 12 years క్రితం వచ్చాను, చేసుకుంటున్నాను. ఏవో చిన్నవి పెద్దవి ఏ ఉంటాయి. అంటే ఇప్పుడు దాకా బెస్ట్గా క్యారెక్టర్ వచ్చింది కానీ ఏం లేదా? బెస్ట్గా రావాలంటే కొన్ని టెక్నిక్లు ఉంటాయి అన్నమాట. ఆ టెక్నిక్ పరంగా నేను వెళ్ళలేదు. టెక్నిక్ ఏంటి? అది కొన్ని ఉంటాయండి, మీకు తెలియని ఏముంది ఇండస్ట్రీ అంటే. అవి నేను ఆ రూట్లో నేను వెళ్ళలేకపోయాను కాబట్టి. నాకు టాలెంట్ ఉంది యాక్చువల్గా, నేను ఏ క్యారెక్టర్ అయినా అవలీలగా చేస్తాను, చేయగలను. ఆల్రెడీ నేను చాలా సీరియల్స్ చేశాను, విలన్స్గా చేశాను, డాక్టర్గా చేశాను, చాలా చేశాను. ఇప్పుడు కూడా వెబ్ సిరీస్ కొన్ని చేస్తున్నాను, కొన్నిటిలో మదర్ క్యారెక్టర్ చేస్తున్నాను, అట్లా కొన్ని చేసుకుంటా పోతున్నా. సో ఫైనల్గా రిజిస్టర్డ్ క్యారెక్టర్ చేయాలి అంటే, లేదా ఒక సీరియల్ రావాలి, ఒక మూవీలో మంచి క్యారెక్టర్ రావాలంటే కొన్ని ఉంటాయి. ఆ పరంగా నేను వెళ్ళలేదు, అందుకే నాకు రాలేదు. అంటే 12 years కదా, 12 years జర్నీలో కూడా క్లిక్ అయిన సిచ్యువేషన్ అంటే తెలిసినంత వరకు లక్కీ ఆంటీగానే క్లిక్ అయ్యారేమో? లేదండి, ఆల్రెడీ నేను ఎప్పుడో రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ అప్పుడు ఎప్పట్లోనో చేశాను. అప్పుడు తెలుసు కాబట్టి ఇప్పుడు లక్కీ ఆంటీ తెలుసు అందరికి. అంతేనా? లేకపోతే ఇప్పుడు ఎవరో వచ్చేసి మనం చేసేస్తే ఎవరు ముందుకు తీసుకెళ్ళరు. ఓకే. ఇప్పుడు మన ఇంటర్వ్యూ మన దాంట్లో కొలాబరేషన్ చేసుకుందాం, తర్వాత మీ దాంట్లో కూడా పోస్ట్ చేస్తారు. అవును. దాని నుంచి మీకు వచ్చిన పర్సనల్ మెసేజెస్ ఏంటి? నాకు ఇంటర్వ్యూకి అయితే మనం షార్ట్స్ తీసుకొని పెట్టుకున్న దానికైతే ఎవరు కూడా రాంగ్గా పెట్టలేదండి. లెంతీ వీడియో ఇంటర్వ్యూ ఉంది చూసారా, దానికి మాత్రము చూసి నాకు ఫోన్లు మెసేజ్లు చేశారు. ఇప్పుడు సపరేట్ గా కొన్ని మనం షార్ట్స్ వీడియోస్ తీసి పెట్టుకున్నాం, మీరు నేను కొలాబ్ కావచ్చు, లేకపోతే నేను సపరేట్ గా కావచ్చు, పెట్టుకున్న దానికి మంచి మెసేజ్, మంచి కంటెంట్, మంచిగా చెప్పారు అని మాత్రమే ఉన్నాయి. కొంతమంది ఇద్దరిది కలిపి చేసినప్పుడు మాత్రం అబ్బాయి ఆంటీలు అంటే మంచి ఎక్స్పీరియన్స్ ఏదో అన్నప్పుడు మాత్రమే కొంతమంది ఉంటారు కదా. ఇంకా అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు అయితే కుళ్ళుతో పెడతారు, అబ్బాయిలు అయితే కసితో పెడతారు, దాంట్లో తప్పేం లేదు. ఓకే. అంటే అన్ని కామెంట్స్ చదువుకున్నారు అయితే మీరు? కొన్ని అంటే ఖాళీగా ఎప్పుడన్నా ఉన్నప్పుడు ఏంటా అని, అంటే అది పర్సనల్ గా నాకు వస్తే, ప్రత్యేకించి నెతికైతే చూడను. పర్సనల్ గా మనం అనుకున్నారా అసలు అనవసరంగా చేసా వీడియో ఇంటర్వ్యూ ఇవ్వకుండా ఉంటాయి? కంపల్సరీ అనుకున్నానండి.
యాక్చువల్గా ఇన్స్టాలో మేము వీడియోస్ చేసినప్పుడు కాదు కదా, నేను రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ చేసినప్పుడు కూడా ఫీల్ అవ్వాల. రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ నేను ఎన్నో చేశాను, అప్పుడు కూడా నేను బాధ కలగల. కానీ ఇప్పుడు బాధపడ్డా. ఇప్పుడు ఎందుకంటే మన ముందే తప్పు చేసిన వాళ్ళు కూడా మనకు తప్పు అని చెప్పి అంత రేంజ్కి వెళ్ళిపోయారు కదా వాళ్ళు, అందుకు బాధేసింది. తెలిసిన వాళ్ళు, చుట్టాలు, ఫ్రెండ్స్ ఎందుకు ఆంటీ ఆంటీ అనిపించుకుంటున్నావు నువ్వు అని కూడా నా ఫ్రెండ్ అడిగారు. నా క్లోజ్ ఫ్రెండే, అంటే ఫ్రెండ్ తను, నేను బాగా కొంచెం బాగుంటాం, క్లోజ్ ఫ్రెండ్. తను అడిగింది కాల్ చేసి, ఎందుకే నువ్వు ఆంటీ ఆంటీ అని పిలిపించుకుంటున్నావు, నీకేమైనా మెంటల్ అవసరమా, ఆంటీ ఆంటీ అనేది ఏంటి, వాడు అమ్మ ఆంటీ కాదా, వాడు అక్క ఆంటీ కాదా అని కోప్పడింది. పోన్లేవే, వాడు నాకన్నా చిన్నవాడు, ఆంటీ అంటే ఏమైంది అన్న, అనొద్దు అసలు అనొద్దు, వీడియో డిలీట్ చేయించు ఫస్ట్ అని. పేమెంట్ ఇచ్చి చేయించుకున్న వాళ్ళు ఎందుకు డిలీట్ చేస్తారమ్మా, వద్దు అన్న. లేకపోతే నేను వెళ్ళి గొడవ చేస్తా అది ఇది అని చెప్పింది. వద్దుమా, ఆంటీ అని పిలుపులో తప్పేం లేదు, మనకి ఏమే ఒలే అనే కంటే ఆంటీ అక్క పిన్ని సంథింగ్ ఏది పిలిచినా నాకు నో ప్రాబ్లం. మీరు మ్యారీడా? మ్యారీడేనండి. ఎన్ని ఇయర్స్ క్రితం మ్యారేజ్ అయింది? చాలా సంవత్సరాలు అయింది. లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? లవ్ అరేంజ్డ్ అనుకోండి. అనుకోవాలి అంటే మీరే చేసుకున్నది మీకు క్లారిటీ లేదా? అంటే అరేంజ్డ్ పెద్దవాళ్ళు చేసింది. ఓకే, అంటే ఇష్టపడి పెళ్లి మేము చేసుకున్నారు. ఇష్టపడ్డాం, వాళ్ళు పెళ్లి చేశారు. ఓకే, ఇప్పుడు రిలేషన్ లోనే ఉన్నారా మీరిద్దరు? ఇంట్లోనే ఉంటారండి. ఇంట్లోనే ఉంటారు. ఆయన ఈ వీడియోస్ చూసి ఏమన్నారా? అడిగారు ఆల్రెడీ, ఎందుకంటే ఇంత అవసరమా అని అడిగారు. అప్పుడు ఎప్పుడో రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది ఎందుకు చేసావు అని అడిగారు. అంటే నేనేమన్నానంటే, ఈ రీసెంట్లీ నాకు ఎంత బాగుపడడం, అమౌంట్ అంతా ఖర్చు అయిపోయింది. ఇప్పుడు మనం బతకాలంటే రెంట్లు కట్టుకోవాలి, తిండి తినాలి, అన్ని మెడిసిన్ వాడాలి, అవన్నీ ఉంటాయి కాబట్టి మనీ అవసరం. నేను కెమెరా పరంగా నేను ఏమన్నా చేస్తా, బయట చేస్తే మాట్లాడాలి. నేను బయట ఏదన్నా తప్పు చేస్తే, ఎవరితో రిలేషన్ పెట్టుకుంటే లేదా ఎవరితో దొరికితే నువ్వు చంపేయి, నాకు నో ప్రాబ్లం. బట్ షూటింగ్ పరంగా, యాక్టింగ్ పరంగా అందరూ ఉంటారు, అది లైట్ తీసుకోవాలి అంతే. అదే చెప్పా. యాక్చువల్గా ఆయనకి అడిగారంట, ఇలా వీడియోలు చేస్తుంది యుఎస్ వెంకీతో, షిప్ కోడ్తో అలాగా ఎలాగా అని. అంటే నాకు చెప్పారు, నువ్వు చేస్తున్నావని ఎలాగలా చెప్పారు అని చెప్పి ఆ వీడియో నాకు పెట్టారు. ఇదంతా కంటెంట్ అమ్మా, స్క్రిప్ట్ అని చెప్పాను. చెప్తే నేను ఏదో తప్పు చేసేసినట్టు కోపం. ఓకే, మీరు ఒక సిచ్యువేషన్ లో చావుదాకెళ్ళి బతికిన పర్సన్ అని. అవును. ఏమైంది అసలు? మొన్నే రీసెంట్లీ ఒక 3 months బ్యాక్ హెల్త్ బాగాలేదు, అమ్మకి షుగర్ ఉండే, ఆ షుగర్ నాకు వచ్చిందంట. అది నాకు తెలియకపోవడం వల్ల షుగర్ ఎఫెక్ట్ అనేది కిడ్నీ మీద పడి కిడ్నీ వాపు వచ్చి ఇన్ఫెక్షన్ అయిపోయింది. ఇన్ఫెక్షన్ అయిపోవడం వల్ల ఫస్ట్ తెలియక ఒక మంత్ 1 lakh ఖర్చు అయింది, తర్వాత ఒక 1 lakh అలాగ అంటే బాగోలేదు కదా అని ఊర్లోకి తీసుకెళ్ళాము, అక్కడ ఎవరో ఏదో చేశారని అక్కడ బాగు చేయించడానికి ఇంకేదో అలాగ ఖర్చు పెట్టుకున్నాం. తర్వాత లాస్ట్కి ఎక్కువ బాగోలేదు, ఇంకా కింద పడిపోయాను, ఇంకా చచ్చిపోతాను, ఇంకా అలా నొప్పి వచ్చేసి దొర్లేస్తూ ఉంటే అప్పటికప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తే సిటీ స్కాన్ రాశారు. సిటీ స్కాన్ చేసేసి ఇంకా మొత్తం ఇవన్నీ, ఒక్క ఇంజక్షన్ అంటే భయం నాకు, అలాంటిది బాడీ మొత్తం ఏంటంటే అన్నీ పెట్టేసి ఐసీయూలో పడేశారు. ఇమీడియట్లీ కిడ్నీకి స్ట్రెంత్ వేయాలి, సర్జరీ చేయాలన్నారు. అప్పటికప్పుడు నా స్థలం అమ్మిన డబ్బులు, నా దగ్గర ఉన్న డబ్బులు అన్నీ కలిపి లక్షల్లో ఖర్చు పెట్టాము. 13 రోజుల తర్వాత ఇంటికి వచ్చా. తర్వాత రెంట్ కట్టుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కదండి, ఇవన్నీ చేయాలి కదా, అమౌంట్ సహాయం చేసేవాళ్ళు కూడా ఎవ్వరు లేరు. చాలామందికి అడిగాను, ఎవరు హెల్ప్ చేయలేదు, చాలా బాధపడ్డాను. తర్వాత ఒకసారి 10,000 ఇచ్చారు, మాకు తెలిసిన సారు, ఆ సారు 10,000 ఇచ్చారు. తర్వాత ఏం చేయాలో తెలియకపోతే ఇంకా నా గోల్డ్ కుదబెట్టి, అంటే తాకట్టు పెట్టి రెంట్లు అయ్యి కడుతున్నాను. సో ఇప్పుడు నువ్వు ఎందుకు వీడియోస్ చేసావు అని అడిగారు కదా, ఈ వీడియోస్ చేయడానికి రీజన్ ఇదనమాట. ఇప్పుడు నా దగ్గర ఉన్నదంతా నేను ఖర్చు పెట్టేశాను కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ పైకి రావాలి, నేను బ్రతకాలి అంటే నాకు ఎవరు రూపాయి ఇవ్వరు, నాకు ఎవరు 10 రూపాయలు సహాయం చేయరు, ఎవరు 10 రూపాయలు ఇడ్లీ తెచ్చేవారు. నా కష్టం మీద నేను బతకాలి. నేను కష్టపడేదానికి మధ్యలో వాళ్ళు వీళ్ళు మాట్లాడే అంత రైట్ కూడా వాళ్ళకి లేదండి. సో నేను ఆ వీడియోలు చేసుకుని ఏ కంటెంట్ ఉంటే ఆ కంటెంట్ చేసుకొని ఆ అమౌంట్తో నేను బతుకుతున్నాను. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మన ఇంటర్వ్యూ జరిగింది కదా, నిజంగా అన్ని షేర్స్, అన్ని కామెంట్స్ ఇంతగానో వెళ్తుందంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎన్ని ఫేక్ రిలేషన్స్ ఉన్నాయి, ఎన్ని రిలేషన్స్ ఉన్నాయి అని. దాన్ని చూసి మీకేం అనిపించింది అసలు? నాకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఒక ఆడ ఒక మగ మాట్లాడుకుంటేనో లేదా కొంచెం క్లోజ్గా మూవ్ అయ్యి ఫ్రెండ్షిప్లో ఉంటేనో అది రిలేషన్ అనేసుకోకూడదు. అలా రిలేషను అని ఒక మనిషికి థాట్ వచ్చిందంటే అవతల వ్యక్తే బ్యాడో.
చేసిన వాళ్ళు బ్యాడ్ కాదండి, చూసిన వాళ్ళు బ్యాడ్. ఎందుకంటే ఆ వ్యక్తికి ఆల్రెడీ అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ ఉన్నాయి, అలాంటి రిలేషన్స్ వాళ్ళు పెట్టుకుంటున్నారు, అలాంటి వేలో వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి ఆ ఆలోచన వస్తుంది. అది నాకు తెలిసినంత వరకు. ఓకే. ఇప్పుడు ఫేక్ రిలేషన్స్ అని ఇప్పుడు ఒక హస్బెండ్ ఉన్నంగా రిలేషన్ పెట్టుకునేటోళ్ళు కానీ ఇదంతా మీరు పాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పిన బిట్ బాగా వైరల్ అవుతుంది. అవును. ఒకసారి మళ్ళీ అది. అవునండి, నిజం. ఇది పాత ఇంటర్వ్యూ కావచ్చు, ఎన్ని ఇంటర్వ్యూలైనా నేను ఇదే చెప్తాను. ఒక ఆడదానికి కావాల్సింది కారు, బంగ్లా, బంగారాలు, ఇల్లులు, ఆస్తులు, డబ్బు కాదు. కేవలము ప్రేమ, కేరింగ్ ఉంటే అండి నువ్వు 10 రూపాయల ఇడ్లీ తెచ్చి ఇచ్చినా సంతోషంగా తింటది. ఎందుకంటే హెల్త్ బాగాలేదు. ఇప్పుడు సపోజ్ ఒక ఆడదానికి హెల్త్ బాగోలేనప్పుడు నువ్వు ఎక్కడో అమెరికా హాస్పిటల్కి తీసుకెళ్ళిపోక్కర్లా, పక్కన ఉన్న గల్లీలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళి ఒక ఇంజక్షన్ వేయించి ప్రేమగా బండి మీదనో నడిచో తీసుకొస్తే భుజం మీద చేసి ఎంతో ఆనందం. అంతే కదా. మనిషికి నువ్వు బంగారం నగలే ఇయ్యక్కర్లా, ప్రేమగా దగ్గరుండి ఎందుకమ్మా బాధపడుతుంది, ఎందుకు డల్లుగా ఉన్నావు అని అడగండి చాలు. ఒక ఆడదానికి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో, అది లవరావని మొగుడావని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. అందుకే ఇలాంటి రిలేషన్స్ అన్ని బయటపడుతున్నాయి అంటారు. అంతే. ఎక్కువగా ఆంటీ అనే కాన్సెప్ట్ మీదనే ఉన్నారా? నేనే షాక్ అయిపోయాను అసలు మన ఇంటర్వ్యూ రిలీజ్ అయ్యాక. ఆ కామెంట్స్ కానీ, ఆ షేర్స్ కానీ, ఆ వ్యూవర్షిప్ కానీ. ఆంటీ అనేది ఏంటంటే, ఒకటి నేను లావుగా ఉంటాను, ఇప్పుడు కొంచెం బక్కగా అయినా అనుకోండి. లావుగా ఉంటాను కాబట్టి, కొంచెం పెద్దదాన్ని కాబట్టి శారీ కట్టుకుంటే బాగుంటాను నేను. డ్రెస్సులో, ఫ్రాకు, మిడ్డీస్లో కంటే శారీలో బాగుంటాను. సో శారీ కట్టంగానే ఆంటీ లుక్ వచ్చేస్తుంది నాకు యాక్చువల్గా. అందుకే ఎక్కువ మంది ఆంటీ అని పిలుస్తారు. సో అలాగా ఈ అబ్బాయి ఏమన్నాడంటే ఆంటీ లవర్ బాయ్ కంటెంట్ చేద్దాం అన్నాడు. నిజంగా అది చాలా బాగా వెళ్ళింది. మన ఇంటర్వ్యూ అయితే ఇంకా ఎక్కడికో పోయింది, అది ఆగట్లేదు, రైలు బండిలో పరిగెడతాను. ఓకే. కానీ ఎంతో మందికి మెసేజ్ అయితే ఇచ్చారు మీరు, ఇలాంటి కేరింగ్ లేకనే ఇలాంటి రిలేషన్స్ అయితే వస్తున్నాయని. అంటే మీరు పర్సనల్ గా మీరు ఎలా తెలుసుకున్నారు ఇవన్నీ? నేను ఆల్రెడీ ఫేస్ చేశానండి. అంటే నేను రిలేషన్ అయితే పెట్టుకోలేదు కానీ నేను ఫేస్ చేశాను. అంటే మా అమ్మని చూడాలి, లేకపోతే పని చేసిన డబ్బులు మా అమ్మకే ఇవ్వాలి అని చెప్పి నన్ను పక్కన పెట్టేసి, పని చేసిన డబ్బులన్నీ తీసుకెళ్ళి వాళ్ళ అమ్మకే ఇచ్చేసి, ప్రతి నెల జీతం వాళ్ళకే ఇచ్చేసి, నేనే ఇంట్లో సమస్తం రెంట్లు కానీ, కరెంట్ బిల్లు, కేబుల్ బిల్లు, నల్లా బిల్లు, ఇంట్లో ఖర్చులు, బట్టలు, చెప్పులు, సంథింగ్ ఎవ్రీథింగ్ అంతా నేనే చూసుకున్నా కానీ నాకు విలువ లేదు. అప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది. మళ్ళీ మనం చాలమని ఇంకొకరు కూడా కావాలి వాళ్ళకి. ఇంత ప్రేమగా చూసుకున్న వాళ్ళు అవసరం లేదు జనాలకి. ఏ ఆడదండి ఈ రోజుల్లో ఇంట్లో మగవాడిని పెట్టి పోషిస్తుంది? మనం చూసుకున్నా వాళ్ళకి మనం వద్దు, అంతే. అందువల్ల నేను ఫేస్ చేశాను, అందుకే నేను చెప్పగలిగాను. నేను ఇందాక చెప్పాను చూసారా, ఎదుటోళ్ళు ఏమన్నా చేశారు అంటే అది బ్యాడు అని ఎందుకు అనుకుంటారంటే ఆల్రెడీ వాళ్ళ ఆలోచనలు ఉంటారు. సో నేను ఇది ఎందుకు చెప్పగలిగానంటే, నేను కేరింగ్ లేకపోతే నేను ఎంత సఫర్ అవుతానో అలాగే ఎదుట ఆడవాళ్ళు కూడా అట్లనే సఫర్ అవుతారు. కేవలం భర్త ఒక కాల్ చేసి తిన్నావా అని అడిగితే చాలు, లేదా ఎందుకు డల్లుగా ఉన్నావా అని చాలు. అటు అమ్మని ఇటు భార్యని ఇద్దరిని ప్రేమగా చూసుకోవాలి. అంతేగాని అమ్మ మాట విన్నటోడు ఎందుకు పెళ్లి చేసుకోవాలి? అంతే కదా. ఫస్ట్ ఎందుకు అమ్మను ఒప్పించి పెళ్లి చేసుకోవాలి, ఎందుకు అమ్మను ఒప్పించి నువ్వు రిలేషన్ మెయింటైన్ చేయాలి, తర్వాత అమ్మకు నచ్చలేదు, అక్కకు నచ్చలేదు, బావకు నచ్చలేదు అని ఎందుకు వదిలేయాలి? అంతే కదా. ఎంతోమంది లేడీస్ జీవితాలు ఉన్నాయండి, ఇంట్లో అందరిని ఒప్పించేసుకొని ఓ పెద్ద ఫీలింగ్లు ఇచ్చేసి తీసుకెళ్ళిపోతారు ఆడవాళ్ళని. పెళ్ళిళ్ళు చేసేసుకోవడం, లేకపోతే ఒక రిలేషన్, లాంగ్ రిలేషన్ అని ఉంటారు. తర్వాత వాళ్ళు వద్దని చెప్పారని చెప్పి ఇల్లు వదిలేసి కొత్తగా ఫ్రెష్గా ఇంకొక దానికి నాశనం చేయడానికి వెళ్తారు కుటుంబం మొత్తం. ఇలాంటి కుటుంబాలు ఏం చేయాలి మరి మనం? బయటికి లేకొస్తే పేర్లు చెప్తే వాళ్ళు ఏమవుతారండి? ఇప్పుడు అట్లా నేను ఫేస్ చేశాను కాబట్టి అట్లా చాలా మంది ఉన్నారు ఆడవాళ్ళు అని నేను చెప్పగలుగుతున్నాను. నిజంగా అన్ని విధాలుగా ఉంటే చులకన అయిపోతారేమో రిలేషన్ లో. ఎస్, ఎప్పుడు కూడా వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం అవాయిడ్ చేస్తూ ఉంటేనే పడి ఉంటారు. అది నాకు ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే మనం నెత్తి మీద పెట్టేసుకొని భరతనాట్యం వేసేయమని వదిలేసాం అనుకోండి, వాడు భరతనాట్యం కాదు ఫ్లోర్ మూవ్మెంట్ వేసేస్తాడు అనమాట. అప్పుడు మనం డైరెక్ట్ స్లాప్ అయిపోవాలి. సీరియస్ మ్యాటర్ కూడా ఎందుకు నేను జోక్లో తీసుకొని చెప్తున్నానంటే, నాకు హెల్త్ బాగోపోయిన తర్వాతే నేను ఎక్కువ తెలుసుకున్నానండి. నా అనుకున్న వాళ్ళందరూ కూడా పక్కన పెట్టారు. బెడ్ మీద నేనే ఉన్నా, నేను చచ్చిపోతే కూడా ఏడిచే దిక్కు కూడా లేరు, అంతగానం అయిపోయింది. అంటే అమౌంట్ ఉంది కాబట్టి నేను ఈరోజు బ్రతికాను. నేను షార్ట్ ఫిల్మే చేశానా, ఎవరితో రొమాన్స్ సినిమా చేశానా, డబుల్ మీనింగ్ డైలాగే మాట్లాడానా, ఎవరికి బొగ్గ మీదే ముద్దిచ్చానా అనేది మ్యాటర్ కాదు అక్కడ. నేను అవి చేశాను కాబట్టి ఆ రూపాయి సంపాదించుకొని ఈరోజు బతికాను.
ఈ నీతులు చెప్పిన వాళ్ళు ఎవ్వరు రూపాయి ఇవ్వాలా, నన్ను బతికించలా, నా ఇంటికి కూడా వచ్చి పలకరించలా, ఫోన్ చేసి కూడా ఎలా ఉందని అడగల. ఓకే. అంటే మీ లైఫ్ లో మొత్తం ఎమోషన్ ఏముంది అని అంటే ఏం చెప్తారు? మీ రిలేషనా, మీ మీడియానా, మీ హెల్తా? నా లైఫ్లో అండి ప్రతిదీ కూడా నాకు జీరోని. నాకు హ్యాపీ అనేది ఉండదు నాకు. బయటికి మాత్రమే నేను రీల్స్లో కావచ్చు, షూట్లో కావచ్చు, అంటే కెమెరాకి మాత్రమే నా లైఫ్ హ్యాపీ లైఫ్. చేస్తున్నంత సేపు హ్యాపీగా కనబడాలి అంతే. యాక్చువల్గా ఏడుపు వస్తుంది కానీ ఆపుకుంటున్నాను. ఎందుకంటే ఇది మనం నలుగురికి చెప్పుకుంటే హ్యాపీ అనుకోండి, వాళ్ళు సంతోషపడతారు. అక్రమ సంబంధం అనుకోండి, ఇంకా మనకు పొలంలో పెట్టేసి ఇంకా మనకు పొగ వేసేస్తారు. అదే బాధ చెప్పండి, దీని బతికిదా అంటారు. అలాంటి వాళ్ళు ఎన్ని బాధలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను, నిలబడుతూనే ఉంటాను, ఎప్పటికీ సాగిపోతానే ఉంటా. ఎవడాపినా ఆగను. ఓకే. నిజంగా బాధ అనేది తెలిసిపోతుంది, కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. మరి మేకప్ పోతుందని ఏడుస్తలేరా? ఏమైతుంది? మేకప్ పోతే మళ్ళీ టచ్అప్ అనగానే టచ్అప్ చేస్తారు. అందుకని కాదు, ఏడొద్దు అనుకున్నాను. నాకు ఒక ఫ్రెండ్ చెప్పింది ఏమనంటే, నాకు హెల్త్ బాగాలేనప్పుడు నేను స్టేటస్ పెట్టానండి. తను నాకేం చెప్పిందంటే స్టేటస్ డిలీట్ చేసే అనింది. అంటే అందులో తప్పు ఏం లేదులే, నేను హాస్పిటల్ బెడ్ మీద పడుకున్న పిక్ పెట్టి నా ఆవేదన అని నేను ఒకటి పెట్టుకున్నా. అంటే నేను ఎంతో మందికి, మీరు చూసుండ్రు, చాలా మందికి నేను బెడ్షీట్స్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఇంకే పైసలు కావచ్చు, 5,000 కావచ్చు, 10,000 కావచ్చు, నేను ఇచ్చుకుంటా పోతానండి. నా సంపాదనలో నేను ఇప్పుడు 1000 రూపాయలు సంపాదించాను అనుకోండి, 100 రూపాయలు దేవుడికి తీసేస్తా. 10,000 సంపాదించాను అనుకోండి, 1000 రూపాయలు అంటే 10% అనమాట దేవుడికి తీసి పక్కన పెట్టుకుంటా. ఆ డబ్బులతో నేను ఎవరికి ఏం కావాలి, మన చలికాలం మనం అందరం ఇంట్లో ఉంటాం, బ్లాంకెట్స్ అవి కప్పుకుంటాం. పేదవాళ్ళు రోడ్డు మీద ఉంటారు, వాళ్ళకి ఏమి ఉండవు. సో వాళ్ళకి నేను 15 బెడ్షీట్లు బ్లాంకెట్స్ కొని పంచాను. అంటే గొప్ప కోసం కాదండి, అలా 10 మంది చేస్తే చాలా మందికి హెల్ప్ అవుతుందని. నేను ఎంతో మంది ఫుడ్ లేని వాళ్ళకి ఫుడ్ కానీ, బెడ్ లేని వాళ్ళకి బెడ్ కానీ, ఏదైనా లేని వాళ్ళకి నేను ఎంతో సహాయం చేశాను. నేను మంచం మీద పడుకుంటే నాకు ఎవరైనా హెల్ప్ చేయండి అనే రోజు వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలే నా లైఫ్లో. మీరు నమ్ముతారో నమ్మరో, ఏదైనా కొనాలి అని అంటే అసలు దాని రేటు ఆలోచించేదాన్ని కాదండి. ఆ వెంటనే ఎంత, ఓకే కొనుక్కో, ఎంత, ఓకే తీసుకో, అట్లా కొని ఇచ్చేదాన్ని నేను ఆన్ ది స్పాట్లో. అలాంటి నేను నా అకౌంట్లో అమౌంట్ అంతా అయిపోయి నేను అలా ఉండిపోతే, నా తరపు వాళ్ళు అంటే మా అత్తింటి తరపు కావచ్చు, మా అమ్మింటి తరపు కావచ్చు, నా రిలేషన్ కావచ్చు, ఎవరన్నా కావచ్చు, హెల్ప్ చేయకపోతే నేను చాలా బాధపడ్డా. అప్పుడు తెలుసుకున్నా రూపాయి లేకపోతే వేస్ట్. నా సొమ్ము తిని నన్ను బాధ పెట్టిన వాళ్ళే బోడు మంది ఉన్నారు తప్ప నేను ఎవ్వరికి భారంగా లేను. నేను ఎవ్వరు రూపాయి తినలే, గర్వంగా చెప్పుకుంటాను ఇప్పుడు కూడా. చిన్నప్పుడు ఎప్పుడో మా అమ్మ బాబుల సొమ్ము తిని ఉంటాను, నాకు ఊహ తెలిసాక వాళ్ళ రూపాయి తినలా. నాకు నా బతుకు తెరువు వచ్చిన తర్వాత ఎవరి రూపాయి తిన్నా. చిన్నప్పుడు మాత్రమే నేను తిన్నా, మా అమ్మ వాళ్ళదైనా కానీ ఎవరి రూపాయి తిన్నా. ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, మనీ లేకపోతే ఎవ్వరూ కూడా దేకరు. మనీ ఉన్నా కూడా మనం వాడుకు దొబ్బుతారే తప్ప అది నిజమైన ప్రేమ కాదు, నిజమైన రిలేషన్స్ కాదు, నిజమైన ఫ్రెండ్షిప్లు కాదు. ఇది నేను తెలుసుకున్నా. నిజంగా మొత్తానికి అయితే ఏడ్ చేశారైతే వచ్చేసింది ఆపుకుందామన్నా కానీ. ఓకే. ఇప్పుడు చాలా మందికి ఆంటీగా మీరు ఒక ఫ్యాన్స్ అయిపోయారు కదా, వాళ్ళందరికీ ఏం చెప్తారు మరి? ఆంటీగా అనుకున్న వాళ్ళు ఆంటీగా అనుకోనివ్వండి, అక్కగా అనుకున్న వాళ్ళు అక్కగా అనుకోండి, ఏదైనా అనుకోండి. అబ్బాయిలందరికీ ఏంటంటే ఆంటీస్ అంటే ఇష్టం, ఒక ట్యాగ్ ఉంది కాబట్టి ఎంజాయ్ చేయనివ్వండి. వాళ్ళే ఇష్టం, మనం ఎందుకు వద్దనాలి? అంతే కదా. వాళ్ళేమో మన దగ్గరికి రారు, మనం ఎవరో వాళ్ళెవరో ఓన్లీ వీడియోస్ లోనే చూసుకుంటారు, కామెంట్లు పెట్టుకుంటారు. ఓకే. మీరు ఇంత స్ట్రాంగ్ ఉండే పర్సన్, ఇన్ని అప్ అండ్ డౌన్స్ ఫేస్ చేసిన పర్సన్ అయ్యండి, ఈ ఇంటర్వ్యూ ద్వారా 2 days ఫుడ్ తినకుండా ఎందుకున్నా? ఎందుకంటే నేను రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ చేసినప్పుడు కూడా బాధపడి నేను అన్నం తినడం మానేయడం అవేం చేయలేదండి. మా రిలేషన్స్ అడిగితే నువ్వెవరు మాట్లాడేకి, మా నాన్నకు బాగాలేదు, నువ్వేమైనా రూపాయి ఇస్తావేంది, నచ్చితే మాట్లాడలేకపోతే పెట్టే ఫోన్ అని పెట్టేశా. అలాంటి నేను ఎందుకు ఇంత బాధపడి అన్నం తినలేదంటే, నా క్లోజ్ ఫ్రెండ్సే అడుగుతున్నారు, ఇదేంటి ఇలా ఎందుకు చేసావు, అలా ఎందుకు చేసావు అని అడగడం, ఫోన్లు చేసి నన్ను తిట్టడం, అంటే ప్రశ్నించడం ఎక్కువ.
చెప్పినా కానీ అదే పనిగా ఇంకా ఇందాక నేను వస్తుంటే కూడా మంచి అమెరికా లవర్ను పట్టావు, అమెరికా వెళ్తావా, ఇక్కడ ఉంటావా, అది యాక్టింగ్ ఏదో నిజం ఏదో తెలుసుకోవాలి. ఇప్పుడు ఇంటర్వ్యూలు కూడా ఓకే, అది ఫుల్ ఇంటర్వ్యూ చూసి మాట్లాడాలి, కొంచెం ఇంటర్వ్యూ చూసి మాట్లాడారు. అది ఇంటర్వ్యూ డిలేట్ చేయడం అన్నానికి ఉండదు కదా, ఎందుకంటే పేమెంట్ ఇచ్చి చేయించుకున్నప్పుడు డిలేట్ చేయలేము. ఇప్పుడు ఒప్పుకొని చేసుకున్నప్పుడు మనము చేయలేం కదా. ఆ డబ్బులు నా ఇంట్లో ఏదో ఒకటి నేను కొనుక్కోను, వండుకోను, తినుకోను, చేసుకొని బతుకుతాను. ఈ నీతి కబుర్లు చెప్పేవాళ్ళు ఎవరు, రూపాయి ఎవరు మనకి, అది మ్యాటర్. ఓకే, ఇప్పుడు ఇంకేముంది లైఫ్ గోల్ మీకు? నాకేం లేదండి, నేను పోగొట్టుకున్న డబ్బులు నేను కష్టపడి సంపాదించుకోవాలి. అంటే ఎంత పోగొట్టుకున్నారు? మీ హెల్త్ మీదనే కదా అది ఓన్లీ నా హెల్త్కే 6 lakhs అయింది. అంతకు మించి ఇంకేమైనా పోగొట్టుకున్నారా? అంతకు మించి అవి ఎప్పుడో పోయినాయిలేండి, అవి మరి రావు, వద్దు కూడా. ఎందుకంటే నేను డబ్బు లేకపోతే పనికిరాం కాబట్టి ఎటువంటి కంటెంట్ అయినా సరే, ప్రేక్షకులందరికీ ఇప్పుడే మళ్ళీ చెప్తున్నా, ఎటువంటి కంటెంట్ అయినా నేను చేస్తాను, ఏదైనా కెమెరా పరంగా చేస్తాను. మీరు బ్యాడ్ కామెంట్లు పెట్టుకోండి, గుడ్ కామెంట్లు పెట్టుకోండి, చూడండి, చూడకపోండి, అది మీ ఇష్టం. రూపాయితో పని, మీకు మీ ఉద్యోగాలు, మీ పనులు మీకు ఎలాగో, నాకు నా షూటింగే నా పని, అది. ఓకే, ఇప్పుడు మీకు ఇంకేమైనా గోల్స్ ఉన్నాయా? నాకేం ఇట్లా చేయాలి, goals అట్లా చేయాలి ఏం లేదు? ఇండస్ట్రీ పరంగా కూడా? ఇండస్ట్రీ పరంగా కాదు, ఏ పరంగా నాకు ఏం లేదండి. నేను మంచిగా షూటింగ్స్ చేసుకోవాలి, నా రూపాయి నేను తెచ్చుకోవాలి. ఎవరైతే నన్ను కాదనుకున్నారో మళ్ళీ ఎందుకు వదులుకున్నామా, ఎందుకు దూరం చేసుకున్నామా అని నేను చూపించాలి, అంతే. ఓకే, థ్యాంక్ యూ. సో చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో ముందు సైనింగ్ ఆఫ్.